Deep breathing. Oh. 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 Om Bhurvuvasvaha Tatsavitursvarinyam Bhargo Devasya Dhimahi Dhiyo yo Nah Prachodayat. Om Trayambakam Yajamani Sugandhim Pushtivartanam Urvaruka Bandhanam Mrityumuktinamrita. Om Sahana Bhuvatu Sahano Bhunaktu Saha Viryam Karavavamai Tejasvinavaditamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. Harihi Om. Sarve Jana Sukhino Bhavantu. Kalpa Asli Mudra 1, 2, 3, 4. కూర్చోవచ్చు, మామూలు కూర్చోండి, ఇట్లా కూర్చోగలుగుతారా? 6, 7, 8, 9, 10, 11. असली मुद्रा वज्रश्वास, रिलीज वज्रश्वास, रिलीज असली मुद्रा, रिलैक्स, सर्पेंट ब्रीथिंग. నన్ను ఇక్కడ వాకింగ్ జరిగిపోయిందండి. అయ్యో, కానీ గ్రూప్ అసలు డౌట్ రాలేదు, గ్రూప్ లో చూద్దామని. అవును, మీరైనా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా. వెళ్ళట్లేదా వాళ్ళు? ఈసారి వాళ్ళకి కంప్లైంట్ చేస్తుంది. ఇప్పుడు కూడా అంతే, 4:40 దాకా అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏది నేను వచ్చిన తర్వాత కూడా చెప్పుకుంటానే ఉన్నారు, అట్లనే ఉంటున్నారు. చెప్పాలి ఆవిడకి చెప్తారు. ఇక నుంచి ఏం చేస్తారంటే, ఎప్పుడైనా నేను లేకపోయినా మీకు ఏదైనా చేసుకోవాలనిపించినా సాటర్డే కూడా వచ్చి ఇక్కడ చక్కగా చేసుకోండి, అది అట్లా పెట్టేసుకోండి. ఒకవేళ నేను అనుకోకుండా నేను ఆబ్సెంట్ అయ్యా, మీకు నిజంగా ఇంట్రెస్ట్ అనుకుంటే మీరు అందరూ వచ్చి చేసేసుకోవచ్చు, నాతో సంబంధం ఏముంది. చక్కగా గ్రూప్లో మీరే మీరైనా గ్రూప్లో పెట్టండి, మెసేజ్లు పెట్టుకోండి, అప్పుడు తెలిసిపోతుంది అందరూ వద్దామా లేదా అని తెలుస్తుంది. ఇద్దరున్నా సరిపోతుంది కదా, తోడుగా చేసి. చక్కగా ఎలా అంటే హాల్లో చేసుకుందాం అనుకుంటున్నా నేను, ఎవరు దీనికి ఓకే, ఎవరు రావాలనుకుంటున్నారో అడగేసేయండి. అడిగితే గ్రూప్లోనే మేము వస్తాం అని చెప్తారు కదా, బాగుంటుంది, అట్లా వచ్చేసేయండి. Slowly relax. Parvatasana చేద్దాం. రైట్.
స్లోలీ రిలాక్స్. కరెక్ట్గా ఉంది రిలాక్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు చాటు ఎదురు. రెండు మూడు చేతులు ఛాతీ ఎదురుగా. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఛాతీ. స్లోలీ రిలాక్స్. కళ్ళు మూసుకొని ఒక్కసారి గమనించండి చేతుల్లో నొప్పులు వస్తుంటాయి కదా. ఇది శ్వాస నడుపుతూ మళ్ళీ స్లోగా శ్వాస వదిలేసాక వస్తున్న శ్వాస వెళ్తున్న శ్వాసను గమనించండి. రెండు చేతులు చాపి బ్యాక్లో తీసి స్లోలీ రిలాక్స్. మళ్ళీ ఒక్కసారి గమనిస్తూ బీపీ కుడి చేతికి బిగించి ఎదురుగా రైట్ సైడ్. ఎడమ చేతి కుడి చేయి పిడికి బిగించి నిలబెట్టి ఫార్వర్డ్ బ్యాక్. ఎడమ చేయి ఒకసారి డీప్ బ్రీత్. చేతులు చెట్టు చేసుకోవచ్చు. డైరెక్షన్ మార్చి ఆకాశానికి రెండు చేతులు ఎదురెదురుగా. ఫింగర్ జాయింట్. పిడికిలు బిగించి రొటేషన్. రివర్స్. మోచేతులు సైడ్
రొటేషన్. మడికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 2. స్లోలీ రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చింది. ముగ్గురు కుడి కణుక, ఎడమ కణుక, ఒక్కసారి బ్రీత్ అవుట్. మెడకెక్కి అప్ డౌన్. Left to right. Rotation. Reverse. Slowly release. Forward back. Side. రెండు చేతులు కాలర్ డిగ్రీలో పెట్టేసి తలపైకొని నోరు పక్షి ముద్దులాగా. స్లోలీ సెంటర్కి వచ్చి రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ తిరిగి అప్. స్లోలీ రిలాక్స్. రైట్. రిలాక్స్. 4 వేళ్ళు వెనకాల మెడ దగ్గర పెట్టేసి మూమెంట్ ఇవ్వండి. తలను కలిసి మీకు ఎక్కడైతే నొప్పి ఉందో పట్టేసినట్టుందో చూసుకొని తడుముతూ అక్కడ పెట్టేసుకోండి. తర్వాత చేయండి. ఇప్పుడు ఎడమ చేతి ఎడమ వైపు. Slowly relax. Ganesh Mudra. Relax. Chain march. Slowly relax. మడికట్టు దగ్గర చేయి పట్టుకొని బ్యాక్ స్ట్రెచ్. తలపైకి. రిలాక్స్. చేయి మార్చు. స్లోలీ రిలాక్స్. రెండు అరిచేతులు మోచేతుల దగ్గర పెట్టి లెఫ్ట్ 2 3 4. ఇంకొక 2 సెట్స్. ఇక నుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి, హాల్ అనేది 4:30 నుంచి 6:30 దాకా మన కిందే ఉంటుంది కదా. సో మన హక్కు కదా అది. అప్పుడు ఎవరైనా వచ్చి వేరే వాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే ఏం చేయాలి? మనం మామూలుగా అయితే చెప్పాలి, మన అయ్యో వాళ్ళు వెళ్ళట్లేదులే అని మీరు వెళ్ళిపోకూడదు. అదే అలవాటు అయిపోద్ది వాళ్ళకి. అక్కడ చెప్తాము కానీ వీళ్ళకి కూడా మనం కూడా చెప్పాలి, డైరెక్ట్గా చెప్పాల్సిందే. మేము యోగా చేసుకోవాలి,
ఇంకా మీరు బయలుదేరండి అనాలి. 4:30 అయిపోయింది కదా, 4:30 తర్వాత ఇక్కడ వద్దండి, మేము యోగా చేసుకోవాలి అని చెప్పేసి. మీ మేడం రాలేదుగా, ఈ మాటలు మాట్లాడితే చెప్పండి. రోజు మేడం రారు, ప్రాక్టీస్ చేసుకుంటున్నాం మేము, మా మా పద్ధతులు మాకు ఉన్నాయి కొన్ని, మా విధానం మాది ఉంది, మీకేం చెప్పాల్సిన పని లేదు కదా. అవన్నీ వాళ్ళకి ఎందుకు చెప్పాలి మనం? వాళ్ళు అసలు వెళ్ళిపోకపోతే చెప్పేసేయండి, 4:30 అయింది కదండి అని చెప్పేసేయండి, టైం చూపించండి, వాళ్ళు వెళ్ళిపోతారు. మొన్న నేను క్లియర్గా చెప్పాను మీ 4:30 తర్వాత ఉండొద్దని, అయినా కూడా ఆవిడ ఉంటుంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. అసలు అన్నిసార్లు చెప్పించుకోకూడదు కదా. ఇప్పుడు అదే కదా, ఈసారి నుంచి మీరేం చెప్పేసి 4:30 తర్వాత మా మేడం ఇక్కడ ఊరుకోరంటే మేము కూడా తన మేడం ఎప్పుడు వస్తారో తెలియదు, సడన్గా మేము కనుక ఖాళీగా ఉంటే ఊరుకోరు, మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా ఇక్కడ, 4:30కి మా షార్ప్గా మొదలైపోవాల్సిందని చెప్పేయండి. ఎందుకంటే ముందు ఇంకా చీకటి పడుతుంది, 6:00కల్లా బాగా చీకటి అవుతుంది. మన వీళ్ళని వదిలేస్తే 5:00దా చేస్తారు. అది మా మేడంతో సంబంధం లేదు, మేమే చేసేసుకోవాలి అని చెప్పాలి. స్లోలీ రిలాక్స్. నిలబడి చేద్దామా లేకపోతే కూర్చొని చేద్దామా ప్రాణాయామాలు అవి, లేకపోతే బోర్లా పడుకొని స్టాండింగ్ పావు. కళ్ళు మూసుకొని కాలపిక్కల్లో స్వచ్ఛ ప్రసారం జరుగుతుంది. ఛాతీలో కూడా కాళ్ళకి ఎక్కించినట్టు నడుము చేతులు లెఫ్ట్ రైట్. కాళ్ళ మధ్యగా అప్ 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 అప్. స్లోలీ కాళ్ళ మధ్య ట్యాప్, రెండు చేతులు నడుము కింద పడుతున్నట్టు, పాదం లేకుండా చూసుకోండి. నడుము పూర్తిగా లెఫ్ట్ తిరిగేసాక బెండ్. నడక స్లోలీ. కాళ్ళ మధ్య గ్యాప్, రెండు చేతులు నడుము దగ్గర
శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసుకో. బ్రీతింగ్ స్లోలీ తాడాసం. రెండు చేతులు ఇంటర్లో శ్వాస తీసుకొని స్ట్రెచ్. బ్రీత్ అవుట్ డౌన్. సేమ్. ఎవరు చెప్పండి. గోడకు అనుకొని పర్ఫెక్ట్ ఉంటుంది. ప్రతిరోజు ఇది 2 to 3 minutes చేయండి. హైట్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు పెరగంగానే ఒక 18 years తర్వాత పెరగడం తగ్గిపోతుంది. కానీ మంచి స్ట్రక్చర్ వస్తుంది. స్పైనల్ కార్డ్ వంగిపోకుండా ఉంటుంది కదా, దానివల్ల ఆటోమేటిక్గా హైట్గా కొంచెం కనపడుతుంది. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 2 to 3 minutes. లెఫ్ట్ రైట్ కూడా చూస్తుంది. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది తెలుసా, పొట్ట తగ్గుతుంది. మనకి అంటే ముందుకు బెండ్ అవుతేనే కదా తగ్గాలి అనుకుంటాం, కానీ ఇప్పుడు మనం చేసిన దాన్నే 5 minutes చేయాలి చాలు. పొట్ట ఆటోమేటిక్ తగ్గుతుంది. అంత అద్భుతమైంది. హార్ట్కి మంచిది. హై బీపీ వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఎక్కడ ఏం స్ట్రెయిన్ లేదు. మామూలు ప్రశాంతంగా గోడ దగ్గర నిలబడే కదా, సో ఎక్కడ బీపీ రైజ్ అవుతుంది. కానీ హార్ట్కి చాలా చదువు. పిక్కలు మరి ముఖ్యంగా పిక్కలు చాలా బలంగా తయారవుతాయి. ఎందుకు ఇలా కాలు మీద లేపించాను కదా, ఆ వెనకాల పిక్క భాగం ఏమవుతుందంటే లాగుతుంది. అది బాగా ఎంత బాగా స్ట్రెచ్ అయితే రిలీజ్ చేశాక రక్త ప్రసారం అంత బాగా ఉంటుంది. అది సో గుండెకి ప్రెషర్ తగ్గుతుంది. పిక్కలు ఎప్పుడైతే బాగుంటాయి ఆరోగ్యంగా, మనకి గుండె మీద బరువు తగ్గుతుంది. పిక్కలు బాగాలేతే రక్త ప్రసారం పంపింగ్ తీసుకునేటప్పుడు ఈ గుండె చాలా ఎక్కువ కష్టపడాలి. అదే ఆ పిక్కలు ఆరోగ్యంగా ఉన్నాయనుకోండి, రక్త ప్రసారం జిమ్ పైకి వెళ్తుంది. అప్పుడు హార్ట్ కష్టపడి లాగడం అది తగ్గుతుంది అన్నమాట. దాని తేలిక వచ్చేస్తుంది రక్తం పంపింగ్. అందుకని ఇట్లాంటి చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేసేదానికి గుండెకి సంబంధం ఉంటుంది. పిక్కలు వచ్చి మొత్తం వేరే గుండెలు, ఇంకొక ఇదొక గుండె. పిక్కలు కూడా గుండెలే మన శరీరంలో. ఇంకో 2 గుండెలు ఎక్కడ ఉంటాయంటే మన అరిచేతిలో, ఇక్కడ మనకి ఇక్కడ తల హృదయం అని ఉంటుంది పాయింట్. దాన్ని ప్రెస్ చేస్తే కూడా అది కూడా హార్టే. సో అట్లా అన్నమాట. అరిచేతుల్లో కూడా ఉన్నాయి పాయింట్లు గుండెకి సంబంధించి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా 4 గుండెలు మొత్తం. 2 అరిచేతుల్లో, 2 పిక్కల్లో, 1 ఇక్కడ. అసలు గుండె ఇది ఇక్కడ ఉంటుంది. తిరిగి slowly relax. Neuromuscular హ్యాండ్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తాం. 6 to 10. నేను వచ్చావు నువ్వు క్లాస్కి. గ్రూప్ చూసుకోవాల్సి ఉంటుంది. నువ్వు చూసుకోకపోతే ఎట్లా? ఐటీ జాబ్ చేస్తా, అసలు ఎంత అలర్ట్గా ఉండాలి. నీ దగ్గర ఫోన్ ఉండదా? ఆఫీస్లో కాదు, ఇప్పుడు నీవు నాకు ఒక నెంబర్ ఇచ్చావు కదా, అది నీ దగ్గర ఉండదా? ఎవరి దగ్గర ఉంటుంది? ఇంకొకటి ఏం పర్సనల్గా నీ దగ్గర ఇంకేం నెంబర్ లేదా? మరి కరెక్టే మాట, అదే అందా అనుకుంటున్నా. యోగాకి వచ్చేది మీ నాన్న కాదు కదా, ఆయన నెంబర్ ఎలా ఇచ్చావు అసలు?
లేకపోతే నీ నెంబర్ ఇవ్వు, ఇది తీసేసి అది పెడతా. అప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ వెంటనే నువ్వేం చేయాలంటే క్లాస్కి అసలు వచ్చే ముందు మెసేజ్ చూడాలి. ఎప్పుడైనా చూసుకుంటే బెటరు, లేకపోతే అప్పుడప్పుడు ఇట్లా అవుతుంది. ఎక్కువగా ఉండదు కానీ అనుకోకుండా కుడిచే 5,000 ముక్కుడు ముద్ర. ఒకవేళ నేను లేకపోయినా కూడా మీకు కావాలి అంటే ప్రాక్టీస్కి ఇక్కడ వచ్చేసేయండి, అందరూ కలిసి చేసేసుకుంటూ ఉండొచ్చు. ఇట్లా అనుకోని రోజుల్లో ఎప్పుడైనా నేను సెలవులు పెడితే నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తావు. ఇంట్లో కుదరదు కదా, హాలు హాయిగా ఉంది, ఏమైనా చేసేసుకుంటే అయిపోతుంది, ఉపయోగించుకోవాలి కదా. ఎడమ చెయ్యి రివర్స్, కుడి చేయి కుడి కాలు ముందు, కాలు మార్చి రెండు కాళ్ళు పక్క పక్కన, రివర్స్, slowly relax, observe, బాగా గమనిస్తూ ఉండాలి. మెడ దగ్గర నుంచి మొత్తం రెండు వైపులా, కుడి ఎడమ రెండు వైపులా మెడ, భుజాలు, ఛాతీ భాగం, చేతి జప, మోచేతి కింద భాగం, మణికట్టు, చేతి వేలు చివరి భాగాలు. కళ్ళు మూసుకొని ఆ శక్తి ప్రసారాన్ని గమనిస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్, సిటప్స్ చేస్తాం, డీప్ బ్రీతింగ్. రెండు చేతులు ఎదురుగా, డీప్ బ్రీతింగ్. నమస్కారం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు అరచేతులు మోకాళ్ళ మీద తల ఎదురుగా చూస్తూ మోకాళ్ళు రొటేషన్. రివర్స్, నడుము చెయ్యి మోచేతి, ఎడమ కాలు, కాలు మడియాలు ఎక్సర్సైజ్. పాదం గుండ్రు, ఎడమ కాలు, రివర్స్, పట్ సౌందర్య,
Second position. Slowly relax. Third position. కాళ్ళ మధ్య దూరం. స్లోలీ రిలాక్స్. 5 వేలు ముక్కలు ముద్ర పెట్టి స్పైనల్ కార్డ్ దగ్గర 2 పిరుదుల దగ్గర సెంటర్లో టైల్ బోన్ అక్కడి నుంచి స్టార్ట్. పైకి వెళ్ళే కొద్ది పిడికిలు అది ఇట్లా పోతుంది, ఇట్లా వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. ఎందుకు వస్తుంది చెప్పండి అట్లా? విత్ ఎక్కువైపోయింది. అటు వెన్నుపూస పైకి వెళ్ళే కొద్దీ వెడల్పు పెరుగుతుంది కదా, కింద ఎలా ఉంటుంది, తోకలాగా వచ్చేస్తుంది ఇక. సో అందుకే అప్పుడు ఇక్కడ 5 వేలు పెట్టగలుగుతున్నాం. పైకి వచ్చే కొద్దీ వెడల్పు ఎక్కువైపోయే కొద్దీ ఇది కుదరదు అన్నమాట. కొంచెం చేతులు ఇలా ఇలా విప్పు. త్రికోణాసు ముందు బాగా గ్యాప్ పెట్టేసి ఇంకా బాగా దూరం పెట్టి అడ్డంగా తీసుకున్న కాలు బాగా వెళ్ళిపోవాలి. తల భుజం సత్తు పైకి చూస్తూ ఉండాలి. కళ్ళను తిప్పి పైకి చూడాలి, తల తిప్పక్కర్లేదు. ఓన్లీ కనుగుడ్లను తిప్పాలి. స్లోలీ రిలాక్స్. ఇది వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్కి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ నడుము దగ్గర దీనివల్ల స్పైనల్ కార్డ్కి మంచిది. మనం ఇలా కళ్ళు తిప్పుతున్నాం కదా పైకి, అది తిప్పేటప్పుడు వేగస్ నర్వ్ బ్రెయిన్లోంచి బాగా ప్రశాంతంగా ఉండడానికి ఒక నాడి ఉపయోగపడుతుంది అని చెప్పాను సరే, అది స్టిమ్యులేట్ అవుతుంది కళ్ళు ఎక్సర్సైజ్ వల్ల. సో ఇలా మనం ఇక్కడ కూడా కంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు. తల మాత్రం భుజానికి అని చూసి ఉంచుతాం. స్లోలీ రిలాక్స్. ఇలా ప్రతి అవయవానికి పని చెప్పాలి. కళ్ళకు సంబంధించి ఎక్సర్సైజ్ కూడా జరిగింది ఇక్కడ. సో ఇట్లా మనం క్రియేటివ్గా చూసుకోవాలి. విలోమ త్రికోణాలు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి కుడి చేత్తో ఎడమ కాలు మడ, మళ్ళీ కనుగుడ్డును తిప్పి చూస్తూ పైకి. స్లోలీ రిలాక్స్. స్లోలీ ఇచ్చేద్దామా? ఓకే. ఇలా ఒకవైపు తిరిగేసాక నమస్కారం ముద్ర లెఫ్ట్కి పెట్టుకున్నాం. ఎడమ కాలు వైపు తల తిప్పి చూస్తాం. అది ఏ కాలు చేస్తాం. చేయి. Slowly. Vrikshasana. Slowly. కాలు మార్చి slowly.
గరుడాసనం చేద్దాం. కుడికాలు ఎడుగుతాను, కుడి చేయి లోపలికి కొంచెం ఓవర్లాప్ చేసి స్లోలీ రిలాక్స్. కాలు మార్చి slowly. Front relax. Natrajas. Slowly. కుడి చేయి పైన ఎడమ కన్ను. నటరాజు. Slowly. Malasana. చేయగలిగిన వాళ్ళు లేచి ఈ విధంగా చేయొచ్చు. చేయలేని వాళ్ళు స్టాండర్డ్గా కూర్చోవచ్చు. Slowly. Good rotation. Reverse. Final rotation. Reverse. Slowly relax. Surya Namaskaralu చేద్దాం. మీరు కూర్చొని అదే నిలబడే చేయండి. ఓం నమస్కార్. ఓం మిత్రాయ. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్,
10 పాదమస్తకం, 11 తాడాసనం, 12 నమస్కార్, 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం సూర్యాయ నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం భానవే నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం ఖగాయ నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. Last one. Om Pushne Namaha. 2 3 4 5 6 7 8 9 10 11 12. లాస్ట్ మీరు ఇంకా చేయదలుచుకుంటే మిగతా 6 చేసేయండి ఎవరైనా ఓపిక ఉంటే. లేదు అంటే అమృతాసనంలో రిలాక్స్ అవ్వండి. ఈ 3-4 మినిట్స్లో 6 చేసేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు. అమృతాసనంలో రిలాక్స్